కేసీఆర్ గారు ఆయన ఒక ఉద్యమ నాయకుడు నుంచి ఒక 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు పోరాడి మీరు సెటిలర్ కదా? సెటిలర్ అండి. ఓకే. ఇప్పుడు మాకు డిఫరెన్స్ ఏమీ లేదు. ఇప్పుడు మీరు సెటిలర్ అయినా మాకు సెపరేట్ వాళ్ళు పార్షియల్ చూపించడం అలాంటిది ఏమీ లేదు. మేము ఫ్రీ. హైదరాబాద్ ఏంటంటే ఇది ఒక కామన్ ఏరియా, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అదే ఫీలింగ్ ఏమీ లేదు. తెలంగాణ రాకముందు భయపెట్టారు, ఆంధ్ర వాళ్ళతో పంపించేస్తా ఇచ్చేస్తాం, కానీ వచ్చిన తర్వాత అందరూ సమానంగా ఉన్నారు, అంతా హ్యాపీగా ఉన్నాం, మాకు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మా కాలనీ చూస్తే ఇక్కడ హ్యాపీ, మాకు అసలు అలాంటి ఇష్యూసే ఉండవు. సో ప్రస్తుతానికి ఇక్కడ ఇష్యూస్ ఏమి లేవండి. ఏం పేరండి? జగదీష్ అమ్మ. ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతం సూపర్వైజర్ అని వర్క్ చేస్తున్నాను, సెక్యూరిటీ సూపర్వైజర్. ఓకే. నేను ఏదో విన్నాను మీరు ఏదో ఉపాధి కోల్పోయారని. ఇప్పుడు మేము వచ్చింది ఆదిలాబాద్కి వెళ్ళి, ఇప్పుడు ఈ పరిపాలనలు అయితే ఏ జాబులు లేవు. మా ఆటో ఇప్పుడు మా అమ్మరిది కారు తీసుకున్నాడు, మొత్తం ఆడవాళ్ళకు ఫ్రీ బస్సులు ఉన్నాయి. ఆ ఫ్రీ బస్సులలో పోయి ఇప్పుడు కార్లు వీర్లు ఆటోలు ఓళ్ళు అందులో పోతలేరు, ఎట్లా బతకాల మనుషులు? మీరు ఆటో డ్రైవరా? అదే కాదమ్మా, నేను క్యాబ్ డ్రైవర్. ఇప్పుడు మహారాష్ట్రలో మా పక్కకి ఆదిలాబాద్కి వెళ్ళి మా పక్కకి మహారాష్ట్ర ఉంది, అక్కడ గవర్నమెంట్ ఆడోళ్లకు నెలకు 1500 ఇస్తుంది. మళ్ళీ కంపల్సరీ చాలైంది. ఈ కాంగ్రెస్ పరిపాలనలో వీళ్ళు ఏం చేస్తారంటే చెప్తున్నారు మేము ఇస్తామని, ఇప్పటి వరకు కర్ణాటకలో ఇవ్వలే, తెలంగాణలో ఇవ్వలే. ఇంట్లో మోసం చేసుడు ఎందుకు? రైట్. కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. 55 కోట్లు అవినీతి చేశారని మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు దీని గురించి? మాట్లాడితే ఇట్లా నేను సుఖ అంట రేవంత్ రెడ్డి 2000 కోట్లు తిన్నాడని ఇట్లా మాట్లాడటానికి ఏముందమ్మా? ప్రూవ్ చేయాలా, ప్రూవ్ చేసినప్పుడు అరెస్ట్ చేయాలా. దాని ముందు అరెస్ట్ చేయడం అంటే అది అదే చట్టం ఎందుకు మరి? బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు రాశారమ్మా? అంటే వీళ్ళకు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసుకుందాం అంటే అట్లా ఎట్లా కుదురుతుంది? ప్రూవ్ చేయాలా, ప్రూవ్ చేసినప్పుడు ఆ మాట అది ఉన్నది కదా. ఇంతకుముందు ఆ చంద్రబాబు నాయుడు గారిని ఆలయం చేశారు, అదే ఆలయం అయితే ఎట్లా అమ్మా? కుదరదు. అట్లా పబ్లిక్ ఊరుకుండదు, పబ్లిక్ ఊరుకోదమ్మా, పబ్లిక్ ఊరుకోదు. రేవంత్ రెడ్డి పాలన అంటే దొంగల పాలన అమ్మ. కాంగ్రెస్ పాలన అంటేనే దొంగల పాలన. నాకు కాంగ్రెస్ అంటే ముందటి నుంచి నచ్చదు. ఎక్కడ కర్ణాటకలో చూడండి ఇప్పుడు పరిస్థితి, ఇక్కడ తెలంగాణలో పరిస్థితి చూడండి. ఎవరు ఏదో ఎక్కడ 60% 55% శాతం ఓట్లు వేసినారు, మిగతా 45లో మేము ఉన్నాం కదా అమ్మ. మేము సుఖ ప్రజలమే కదా, మేము 45% మేము ఉన్నాము. మేము వేసింది ఆ పార్టీ రాలేదు కదా అమ్మ. ఒక 5% వాళ్ళకి ఎక్కువ పడినాయని వాళ్ళు వచ్చిర్రు, కానీ చాలా తేడా ఉందమ్మా. ఇప్పుడు అన్నీ ఏ స్కీమ్లో వస్తలేవు. ఇప్పుడు ఏదో రేషన్ కార్డుల గురించి ప్రతి నెలకు ఇప్పుడు అందరు పోయి ఆడ ఏమంటారు, ఇప్పుడు మేము అంత దూరంకి వెళ్ళి వచ్చినాం, మళ్ళీ ఈడ డ్యూటీలు ఇడిసబెట్టి అన్నీ ఇడిసబెట్టి ఆడ పోయి అవి చూడాలట. చేస్తారా మనుషులు? మరి వేరే కాడ ఏడైనా ఆన్లైన్ చేసేయాలంటే ఆన్లైన్ ఎక్కడైనా కావాలా, కానీ ఊరు అక్కడనే రావాలా, అక్కడనే వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు? నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? కిషోర్ అండి. కిషోర్ సార్. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో 55 కోట్లు అవినీతి జరిగిందని ఇటు కేటీఆర్కి సంబంధించి కొన్ని ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్. ఇదే విషయం మీద కేటీఆర్ని త్వరలో అరెస్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది, ఏం చెప్తారు? కేటీఆర్ గారు ఆయన వల్లనే కదండి ఇప్పుడు మన హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్, దాని గురించి ఆయన అప్పుడు ఇవన్నీ చేసింది కాబట్టి అది అంత ఆమోదయోగ్యం కాదేమో అని చెప్పి నా అభిప్రాయం. ఒకవేళ నిజంగానే అంటే ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా అంటే అది బ్రాండ్ ఇమేజ్ ఇవన్నీ తీసుకొచ్చారు కాబట్టి దాన్ని కన్సిడర్ చేయాలనేది కూడా. కాంగ్రెస్ పాలన విషయానికి వస్తే ఏం చెప్తారు? దాదాపు సంవత్సరం కాలం అవుతుంది. ఈ సంవత్సరం కాలం విషయంలో ఈ పాలన అంటే ఈ 1 year పాలనలో మీరు అసలు ఏం చెప్తారంటే ఏమైనా గమనించారా? అంటే ఇటు కేసీఆర్ గవర్నమెంట్కి ఇటు రేవంత్ రెడ్డి సర్కార్కి ఏమైనా మీకు డిఫరెన్స్ కనిపిస్తుందా? బాగా కనిపిస్తుందండి. అప్పుడున్న దానికి దీనికి లగ్జర్ల కేసు అయితేనేంటి, ఇటువంటివన్నీ చాలా ఇప్పుడు ఇటువంటి కేసులు ఎప్పుడు. సో మీరు పాలిటిక్స్ రెగ్యులర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? అవునండి, అవునండి. రైట్. అంటే ఇచ్చిన స్కీమ్స్ కానివ్వండి, 420 హామీలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా జనాల్లోకి తీసుకొచ్చి ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. దాదాపు ఇప్పుడు 1 year అవుతుంది. ఈ 1 year కాలంలో అంటే మీ వరకు మీకున్న అవగాహన మేరకు ఎవరికైనా ఏమైనా స్కీమ్స్ కానీ హామీలు కానీ అందాయా? అవి అయితే అంతా అందరికీ తెలుస్తూనే ఉంది కదండి, అటువంటి ఏమీ సరిగ్గా అందట్లేదని. అప్పుడు లేని కంప్లైంట్లన్నీ ఇప్పుడు వస్తూ ఉన్నాయి కదా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కంప్లైంట్స్ అన్నీ వస్తున్నాయి. అంతకుముందు ఏ విధమైన కంప్లైంట్ లేదు, నాకు అది లేదు
ఇది రాలేదు అది రాలేదు అని అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏది రాలేదు. ఇప్పుడు కంప్లైంట్స్ అయితే ఇంటానే ఉన్నాము ప్రతి రంగంలోనూ. కేసీఆర్ గవర్నమెంట్ బాగుండేదా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుండేదా? 100% అండి, 100% కేసీఆర్ గారి అదే బాగున్నది.